వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఈయన ఏం చేస్తాడని వ్రాయబడింది? ఎవరైనా భక్తుడైనటువంటి యోహాను. మనం చదువుకున్న మాటలు, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. అవిధేయులందరినీ ఎవరి వైపు తిప్పుతాయంట? నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లుగా వారిని తిప్పేస్తా అంట. విధేయులను అవిధేయులుగా మార్చడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. అవిధేయులను దేవుని జ్ఞానమును అనుసరించటానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. అనేకులను దేవుని వైపు, ప్రార్థన వైపు, విశ్వాసం వైపు, భక్తి వైపు నడిపించటానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. అందుకనే భక్తుడైనటువంటి యోహాను అనేకులను అవిధేయులంటే దేవుని మాట వినని వారు, దేవునికి లోబడని వారిని అందరినీ కూడా ఏం చేస్తా అంటే ఈయన నీతిమంతులు అనుసరించేటువంటి జ్ఞానమును వీరు అనుసరించినట్లుగా వారందరినీ నీతిమంతుల జ్ఞానం వైపు మళ్ళిస్తా అంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈలాగున అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లుగా మనం అనేకుల్ని మళ్ళించాలి, అనేకుల్ని దేవుని వైపు మళ్ళించాలి. కానీ భక్తిని భంగం చేసేవారుగా, విశ్వాసాన్ని భంగం చేసేవారుగా, ప్రేమను భంగం చేసేవారంగా, త్యాగమును తెగింపును భంగం చేసేవారంగా మనం ఉండకూడదు. ప్రియులారా, నిన్నటి దినాన ఒక కుమార్తె నాకు ఫోన్ చేసింది. ఆ కుమార్తె ఏమని చెప్తా ఉందంటే, నా భర్త దేవుని నమ్ముకున్నాడు, కొంతకాలం దేవుని సేవ కూడా మేము చేశాం, ఇప్పుడు ఆయన త్రాగుబోతయ్యాడు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు, అర్థం కాక చర్చి అమ్మేస్తానంటాడు, దేవునికి ఏమైనా ఖర్చు పెట్టింటే అవన్నీ నాకు ఇచ్చేసేయి అంటున్నాడు, దేవుని మందిరాన్ని అమ్మి వేస్తే మాకు ఎంత శాపం వస్తుందో నేను భయపడిపోతూ ఉన్నాను, ఆయనకు మాత్రం అర్థం కావట్లేదు, దేవునికి ఇచ్చినటువంటి అర్పణలు, దేవుని మందిరంలో పెట్టిన బలిపీఠాలు, దేవుని మందిరంలో పెట్టినటువంటి కంజర్లు, తప్పలాలు అన్నీ అమ్మేస్తాను, చర్చిని కూడా అమ్మేస్తాను అంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా టెన్షన్గా ఉంది నాకు అని ఆ కుమార్తె చాలా దుఃఖంతో ఫోన్ చేసింది, ప్రార్థన చేయమని. ఎందుకు ఆయన ఇలాగ ప్రవర్తిస్తున్నాడు అని అంటే, నేను ఆయన కోసం ప్రార్థన చేసిన, ప్రభువా ఆయన మీదికి శాపము పాపము రానియొద్దయ్యా, నీ కనికరం ఆయన మీదికి రానియండి, అన్ని జనుల్లో నుండి ఆయన్ని పట్టుకున్నావు, మార్చుకున్నావు, నీ సొత్తుగా నిలవబెట్టుకున్నావు, ఈరోజు ఆయన త్రాగుబోతాయాడని భార్య విలవిలలాడిపోతుంది, దయతో కనికరించయ్యా అని నేను ప్రార్థన చేస్తుంటే, వాడు కాదు మాట్లాడేది అంటున్నాడు దేవుడు. వాడికి నేనంటే భయం, నా సన్నిధి అంటే భయం, నా వాక్యం అంటే భయం వానికి, కానీ మాట్లాడేది వాడు కాదు. మరి ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఎవరు మాట్లాడేది? సాతానుడు వానిలో ఉండి ఆ పాపను గడగడలాడిస్తూ ఉన్నాయంట. ఏంటి నా చర్చి అమ్మేస్తానంటున్నాడని ఆ పాప గడగడ వణికిపోతా ఉంది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం గోరంతా ఏం పర్వాలేదు అనుకొని గోరంతా మీరు అపవాదికి చోటిస్తే అది మిమ్మల్ని ఎంతకైనా లాగి దాని పనులు చేయించుకోవటానికి ప్లాన్ చేస్తుంది అపవాది. అందుకని భక్తి కలిగిన వారు ఏం చేయాలంటే దేవుని వైపు అనేకుల్ని మళ్ళించడానికి ప్రయత్నం చేయాలి, కానీ
ప్రార్థన నుండి, విశ్వాసం నుండి, భక్తి నుండి, నీతి నుండి తప్పించే వారముగా, అనేకులను పడగొట్టే వారముగా మనం ఉండకూడదు ప్రియులారు. అది దేవుని బిడ్డల లక్షణం కాదు. అందుకనే భక్తుడైన యోహాను అవిధేయులను ఎవరి వైపు మళ్ళిస్తున్నాడు? నీతిమంతుల జ్ఞానమును అనుసరించడానికి మళ్ళిస్తూ ఉన్నాడు. అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనం అనేకులను దేవుని వైపు మళ్ళించేటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.